కింగ్ ఖాన్, షారుఖ్ ఖాన్ డంకీ ట్రైలర్ వచ్చింది. ఎమోషనల్ డ్రామా అని తేలింది. అయితే సలార్ లాంటి యాక్షన్ డ్రామాను డంకీ తట్టుకుంటుందా అని మొన్నటి వరకు అంతా కామెంట్స్ చేశారు. కట్ చేస్తే ఇప్పుడు డంకీని సలార్ మూవీ తట్టుకుంటుందా అనేంతగా టాక్ యూటర్న్ తీసుకుంది. ఎందుకు? జస్ట్ వాచ్ ఇట్. డంకీ ట్రైలర్ వచ్చింది. మాస్ మూవీ కాదు, కదిలించే ఎమోషనల్ డ్రామా అని తేలింది. సో డంకీ పాన్ ఇండియా లెవెల్లో దుమ్ము దులుపుతుందా అంటే చెప్పలేం. కానీ సలార్ టీం మాత్రం టెన్షన్ పడే పరిస్థితి వస్తోంది. దానికో కారణముంది. సలార్ టీజర్ వచ్చినప్పుడు ఇక బాక్స్ ఆఫీస్లో సునామీలే అన్నారు. డంకీ మూవీ ఈ సినిమా టైంలో వస్తే పంచ్ పడినట్టే అన్నారు. అందుకే షారూక్ అండ్ కో వెనకడుగు వేయాల్సి వచ్చింది. కానీ ఇప్పుడు సీన్ రివర్స్ అవుతోందట. సలార్ ట్రైలర్ ని చూశాక నిరుత్సాహపడ్డ జనం అసలు సలార్ ని చూసి డంకీ భయపడటం కాదు, సలారే భయపడాల్సిన పరిస్థితి వచ్చేలా ఉందంటున్నారు. ట్రైలర్ అంత నీరసంగా ఉండటంతో డంకీతో సలార్ పోటీ రెబల్ స్టార్ మూవీకి నష్టమనేలా లెక్కలు, టాక్స్ మారిపోతున్నాయి. హిందీలో దంగల్ ఎమోషనల్ డ్రామాగానే వచ్చినా బాక్స్ ఆఫీస్ ని షేక్ చేసింది. కాబట్టి డంకీ మూవీ అలానే వండర్స్ చేసే ఛాన్స్ ఉంది. జవాన్, పఠాన్లా మాస్ ఫార్ములా లేదు కాబట్టి సలార్ లాంటి మాస్ యాక్షన్ డ్రామాతో పోటీ కష్టమన్నారు. కానీ సలార్ ట్రైలర్ క్వాలిటీ చూశాక డంకీనే దుమ్ము దులిపేస్తుందా అన్న అంచనాలే పెరిగాయి. మొన్నటి వరకు సలార్ వర్సెస్ డంకీ అంటే సమస్య లేదు, సలార్దే పై చెయ్యన్నారు. కానీ సలార్ ట్రైలర్ వచ్చాక అలానే డంకీ కొత్త ప్రోమోని ఫిల్మ్ టీం వదిలాక టాక్ మారిపోయింది. సలార్ రెండో ట్రైలర్ వచ్చి ఏదైనా హైప్ పెంచితే చెప్పలేం. కానీ ప్రజెంట్ టాక్ పరంగా చూస్తే సౌత్లో డంకీకి సీన్ లేకున్నా నార్త్లో డంకీని సలార్ ఫేస్ చేయటం అంత ఆషామాషీ కాదు.